టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా మరికొద్ది సేపట్లో పల్లెకెల వేదికగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధిస్తే పాకిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. లేదంటే న్యూజిలాండ్ జట్టు సెమీస్ లో అడుగు పెడుతుంది. కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకోదని టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ జోసెన్ చెప్పాడు. లంకతో మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల తేడాతో అదే లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 14.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడు కివీస్ కంటే మెరుగైన నెట్ రేట్ తో పాకిస్తాన్ సొంతం చేసుకుని సెమీస్ లో అడుగు పెడుతుంది. అయితే పాకిస్తాన్ ఇలా గెలవడం కష్టమని సెహ్వాగ్ అన్నాడు. పాకిస్తాన్ కి ఇది అంత సులువు కాదు. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు గెలవాలనే వారి ప్రార్థనలు ఫలించి ఉండవచ్చు. అయితే శ్రీలంక మ్యాచ్ లో భారీ తేడాతో తాము గెలవాలనే వారి ప్రార్థన ఫలించవని వారు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నప్పటికీ అలా జరగడం లేదు. కాబట్టి వాళ్ళు సెమీస్ చేరడం అసాధ్యమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి సెమీస్ కు అర్హత సాధిస్తే మంచిదే అని సెహ్వాగ్ క్రిక్ బజ్ ఇంటర్వ్యూలో అన్నాడు. పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల కంటే ఎక్కువ రన్స్ తో గెలవడం జరగదు. ఒకవేళ 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 14.1 ఓవర్లోనే ఛేదించడం కూడా కష్టమే. ఇదంతా జరగాలంటే ఒకవేళ శ్రీలంక జట్టు చాలా పేలవమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. వారి సొంత గడ్డపై ఇంత పేలవమైన ఆడుతుందని నేను భావించడం లేదని సెహ్వాగ్ అన్నాడు. మొత్తానికి ఈ రోజు అర్ధరాత్రి పాకిస్తాన్ ఇంటికేనంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు.